శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయ నమ. శ్రీ సరస్వతి నమ. భక్తులరా, వ్యాసప్రోక్త మహాభారత ఇతిహాసం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం ఆది సభారణ్య విరాట ఉద్యోగ భీష్మ ద్రోణ కర్ణ శల్య సౌక్తిక స్త్రీ పర్వాలనే 10 పర్వాలు పూర్తి చేసాం. 11వదైన శాంతి పర్వంలో కూడా 164 అధ్యాయాలు పూర్తి చేసి 165వ అధ్యాయంలోని 62వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. ఈ రోజున 63వ శ్లోకం నుండి కొనసాగిద్దాం. కొనసాగించే ముందు వ్యాస భగవాను ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయే. సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావిణిం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. పాపాలు ప్రాయశ్చితాలు అనే అధ్యాయం చెప్పుకున్నాం. ధర్మరాజుకి భీష్ముడు బోధిస్తున్నాడు. భార్యాయాం వ్యభిచారిణ్యాం నిరుద్ధాయాం విశేషతః యత్పుంసః పరదారేషు తదేనాం చారయద్వ్రతం. భార్య వ్యభిచరిస్తే, అందులోనూ వ్యభిచరించేటప్పుడు పట్టిపడితే అప్పుడు పురుషుడు ఏ విధంగా పురుషుడు వ్యభిచారం చేసినప్పుడు ఏ ప్రాయశ్చిత్తాన్ని విధించబడిందో ఆ వ్రతమే ఆమె చేత కూడా చేయించాలి. శ్రేయాం శంసేనం హిత్వా యాన్యం పాపం నిగచ్చతి స్వభిస్తామర్థయేద్రాజా సంస్థానే భవిష్యరే. ఉత్తముడైన తన భర్తను వదిలి పాపాత్ముడైన ఇతరుని పక్కన చేరిన కొలటైన స్త్రీని కుక్కలతో కల్పించాలి. పుమాంసమున్నయేత్ రాజ్ఞః సేనే తప్త ఆయసే అప్యాదధీత దారుణీ తత్ర దహ్యేత పాపకృత్ ఏష దండో మహారాజ స్త్రీణాం భర్తుష్వతిక్రమాత్ సంవత్సరాభిశస్తస్య దుష్టస్య ద్విగుణో భవేత్ ద్వే తస్య 3 వర్షాణి 4 సహ సేవిని కుచర 5 వర్షాణి చరేద్భైక్ష్యం మునివ్రత. అలాగే వ్యభిచారి అయిన పురుషుని వివేకి అయిన రాజు బాగా వేడెక్కిన ఇనుప మంచం మీద పడుకోబెట్టి పైన కట్టెలు పెట్టి తగలబెట్టాలి. దాంతో ఆ పాపాత్ముడు తగలబడి బూడిదవుతాడు. మహారాజా, భర్తను అపహసించి పరపురుషునితో వ్యభిచారం చేసే స్త్రీలకు కూడా ఇదే దండన. పైన చెప్పిన దుష్టుల ప్రాయశ్చితాలకు ఇంకో విధానం కూడా ఉంది. 1 సంవత్సరం లోపల ప్రాయశ్చితం చేసుకొనని దుష్ట పురుషుడికి ఆ ప్రాయశ్చితం 2 రెట్లు ఉంటుంది. ఆ పద్ధతులతో 2, 3, 4, 5 సంవత్సరాలు కలిసి ఉండే వ్యక్తి మునులకు తగిన వ్రతాన్ని పాటించి అన్ని సంవత్సరాలు భూమి మీద సంచరిస్తూ భిక్షాటంతో బతుకు వెళ్ళబుచ్చాలి. పరివిత్తి పరివేత్త యా చైవ పరివిద్యతే ప్రాణిగ్రహాశ్చ ధర్మేణ సర్వేతే పతితా స్మృత. జ్యేష్ఠ సోదరుడికి అంటే పెద్దవాడికి వివాహం కాకుండా వాడికన్నా ముందే చిన్నవాడు గనక వివాహం చేసుకుంటే పెద్దవాడిని పరివిత్తి అని అంటారు. తమ్ముణ్ణి పరివేత్త అంటారు. అతను పెండ్లాడిన స్త్రీని పరివేదనీయము అంటారు. వీరందరూ కూడా పతితుల కిందే లెక్క అని పెద్దలు అంటారు. చర్యాయుహు అంటే తమ్ముడు చేసిన పాపం కూడా అన్నకంటుతుందన్నమాట. చర్యాయు సర్వ ఏవైతే విరహ యద్వ్రతం చరే
చాంద్రాయణం చరేన్మాసం కృత్యం వా పాపశుద్ధయే. ఈ ముగ్గురు తమ పవిత్రత కోసం యజ్ఞం చేయని బ్రాహ్మణునకు చెప్పిన వ్రతం గాని, 1 మాసం వరకు చాంద్రాయణ వ్రతం గాని, కృత్య చాంద్రాయణ వ్రతం గాని చెయ్యాలి. ఏదైనా పని మీద వచ్చావా? పరివేత్త ప్రయచ్చేత తాన్ స్నుషాం పరివిత్తయే జ్యేష్ఠేనత్యభ్యనుజ్ఞాత యవీయానప్యనంతరం ఏవంచ మోక్షమాప్నోతి తౌ చ సా చైవ ధర్మతః. పరివేత్త అయిన వాడు ఆ నవవధువును కోడలుగా అన్నకివ్వాలి. పెద్దన్న అనుమతి లభించిన తర్వాత చిన్న తమ్ముడు పత్నిగా గ్రహించాలి. ఇలా చేస్తే ఆ ముగ్గురు పాప విముక్తులవుతారు. అమానుషీషు గోవర్జ్యం అనావృష్టిన్న దుష్యతి అధిష్టాతవమంతారాం పశూనాం పురుషం విదు. పశు జాతిలో ఆవును తప్ప ఇతర జాతుల పశువులను తెలియక హింసించినట్లయితే అది పాపం కాదు. మానవుడు పశువులకు అధిష్టాత అని పెద్దలు చెప్తారు. పరిధాయోర్ధ్వబాలంతు పాత్రమాదాయన్ నృన్మయం చరేత్ సప్తగృహాన్నిత్యం స్వకర్మం పరికీర్తయన్ తత్రైవ లబ్ధ భోజీ స్యాత్ ద్వాదశాత్ సశుధ్యతి. చరేత్ సంవత్సరం చాపి తద్వ్రతం ఏన కృంతతి. గోవధ చేసిన పాపాత్ముడు ఆ గోవు తోకపైకి కనపడేటట్టుగా ధరించి మట్టి మూకుడు చేత్తో పట్టుకుని ప్రతిరోజు 7 ఇళ్లల్లో తను చేసిన పాపాన్ని చెప్పుకుంటూ భిక్షాటన చేయాలి. ఆ దొరికిందే తినాలి. ఇలా చేస్తే 12 రోజులకు అతడు శుద్ధుడవుతాడు. పాపం అధికమైతే 1 సంవత్సరం ఆ వ్రతం అనుష్ఠించాలి. అందువల్ల పాప విముక్తి కలుగుతుంది. భవేత్తు మానుషేష్వేషం ప్రాయశ్చిత్తమనుత్తమం దానం వా దాన శక్తేషు సర్వమేతత్ ప్రకల్పయేత్. ఈ రీతిగా మానవులకు ఉత్తమ ప్రాయశ్చిత విధానం ఉన్నది. దానం చేసే స్తోమత ఉన్నవారికి దాన విధానం ఉన్నది. ఈ ప్రాయశ్చితాలన్నీ సరిగ్గా తెలుసుకుని చేయవలే. అనాస్తికేషు కో మాత్రం దానమేకం ప్రత్యక్షయేత్ శ్వపరాహ మనుష్యానాం కుకుటస్య కరస్య చ మాంసం మూత్రం పురీషం చ ప్రాచ్య సంస్కారమర్హతి. నాస్తికులు కాని వారికి గోదానం మాత్రమే ప్రాయశ్చితంగా చెప్పారు. కుక్క, పంది, మనుషుడు, కోడి, గాడిదల మాంసం గాని మలమూత్రాలు గాని స్వీకరిస్తే బ్రాహ్మణుడికి మళ్లీ ఉపనయనాది సంస్కారాలు చేయాలి. బ్రాహ్మణస్తు సురాపస్య గంధమాదాయ సోంప అపస్త్రహం పిబేదుష్ణం త్రయముష్ణం పయ పిబేత్రహముష్ణం పయ పీత్వా వాయుభక్షోపవేత్రియ. సోమపానం చేసిన బ్రాహ్మణుడు మద్యపానం చేసిన వాని వాసన చూసినా, అంటే వాడి పక్కన నిలబడి వాడి నోటి నుంచి వచ్చే వాసన చూసినా కూడా 3 రోజులు వేడి నీళ్లు మాత్రమే తాగి ఉండాలి. అది వాడికి ప్రాయశ్చితం. తర్వాత వేడి పాలను 3 రోజులు తాగాక ఆ తర్వాత వేడి గాలిని పీలుస్తూ ఉండాలి. దీనివల్ల అతడు శుద్ధుడవుతాడు. ఏవమేతత్ సముద్దిష్టం ప్రాయశ్చిత్తం సనాతనం బ్రాహ్మణస్య విశేషేణ యథజ్ఞానేన సంభవేత్. ఈ రీతిగా ఈ సనాతన ప్రాయశ్చిత్తాన్ని అందరికీ చెప్పారు. బ్రాహ్మణుడికి ఇది విశేష రూపమైన విధానంగా ఉన్నది. తెలియక చేసిన పాపానికే ఈ ప్రాయశ్చిత విధానం చెప్పారు. ఇది శ్రీ మహాభారతే శాంతి పర్వణి ఆపద్ధర్మ పర్వణి ప్రాయశ్చిత్తీయే 65-శతమోధ్యాయ. ఇది వ్యాస మహర్షి రచించిన మహాభారత ఇతిహాసంలోని శాంతి పర్వంలోని 165వ అధ్యాయం. రేపు మనం 166వ అధ్యాయాన్ని ప్రారంభం చేద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషా గో బ్రాహ్మణేభ్య శుభమస్తు. నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.